మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈరోజే అతిపెద్ద గ్రహణం మరియు పౌర్ణమి. సామాన్యమైనది కాదు, మహాశక్తివంతమైనది గనుక రాత్రి 6 లోపు కోడిగుడ్డుతో ఇలా చేయండి చాలు. 30 నిమిషాల్లో మీ కష్టాలన్నీ కూడా పోతాయి. మీ సుడి తిరిగిపోతుంది. మీ దరిద్రమంతా కూడా పోయి మీరు ధనవంతుల్లాగా మారిపోతారు. అద్భుతమైన రిజల్ట్తో మీ జీవితం మారిపోతుంది. ఎందుకంటే ఈ గ్రహణం అతీత శక్తివంతమైనది, చాలా పవర్ని కలిగి ఉంటుంది. గ్రహణం రోజున చేసే కోడిగుడ్డు పరిహారం అనేది చాలా శక్తివంతమైనది. ఒక కోడిగుడ్డుతో రహస్యంగా ఈ చిన్న పరిహారం కనుక చేసినట్లయితే మీకు ఉన్నటువంటి నరదృష్టి, పిల్లల పరంగా ఉన్న దిష్టి, అలాగే మీ ఇంటి మీద ఎవరైనా చెడు ప్రయోగాలు చేసినా, ఆర్థికంగా అప్పుల సమస్యలు ఉన్నా, ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా అన్నీ కూడా తొలగిపోయి మీరు పట్టిందల్లా బంగారంగా మారుతుంది. ఎందుకంటే కోడిగుడ్డు పరిహారం అనేది అంత శక్తివంతమైనది. గ్రహణం మొదలవ్వక ముందే అంటే 3 లోపు ఈ కోడిగుడ్డు పరిహారం అనేది చేసుకోవాలి. దీనికంటూ నియమాలు అనేవి ప్రత్యేకంగా ఏమీ ఉండవు. నిజానికి కోడిగుడ్డు ఆరోగ్యానికి ఎంతో మంచిది. పిల్లలకు కూడా ఎంతో బలము, అంటే పుష్టిగా ఉంటుంది, పోషకాలు బాగా అందుతాయి అని చెప్పేసి కోడిగుడ్డు అనేది పిల్లలకు తినిపిస్తూ ఉంటాము. అలాగే పెద్దవాళ్ళు కూడా తింటూ ఉంటారు. అది ఉడకబెట్టిన గుడ్డు రూపంలో అవ్వవచ్చు, లేదా ఆమ్లెట్ రూపంలో అవ్వవచ్చు, లేదా కోడిగుడ్డు పులుసు రూపంలో అవ్వవచ్చు, కోడిగుడ్డు ఫ్రై రూపంలో అవ్వవచ్చు. కొంతమంది పిజ్జాల్లో కూడా కోడిగుడ్డును వేసుకొని ఇలా రకరకాలుగా వారి ఇష్టాన్ని బట్టి వండుకుంటూ తింటూ ఉంటారు. కోడిగుడ్డు మనకు చాలా తక్కువ ఖర్చుతో వచ్చేస్తుంది. దీనికి పెద్దగా రేటు కూడా అవసరం లేదు. ఒక 6-7 రూపాయలు పెడితే మనకు గుడ్డు వస్తుంది. పేదవారు అంటే కొంతమంది నాన్ వెజ్ అది తెచ్చుకోలేని వాళ్ళు ఉంటారు. తెచ్చుకున్నా కూడా సరిపోకుండా చాలకుండా వండుకుంటూ ఉంటారు. అలా కాకుండా చక్కగా ఈ గుడ్లు తెచ్చుకొని చక్కగా అందరూ కడుపు నిండా తినొచ్చు. ఈ గుడ్డు వల్ల మనకు శరీరానికి ఎంతో పుష్టి అనేది వస్తుంది. కోడిగుడ్డు మన శరీరానికి ఎంత శక్తిని ఇస్తుందో అలాగే పరిహార పరంగా కూడా అంతే శక్తిని ఇస్తుంది అని మనకు శాస్త్రాల్లో చెప్పటం అనేది జరిగింది. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, కోడిగుడ్డు బలమే కానీ ఈ గ్రహణం రోజు గుడ్డును తినకూడదు. గ్రహణం రోజు గుడ్డు తింటే ఉదర సంబంధిత సమస్యలు వస్తాయి. మిగిలిన అన్ని రోజుల్లో ఆదివారాల్లో గుడ్డు తినొచ్చు, కానీ ఈ గ్రహణం రోజు మాత్రం గుడ్డు తినొద్దు. కోడిగుడ్డును గమనించినట్లయితే పైన తెలుపు రంగులో, లోపల వచ్చేటప్పటికి పసుపు పచ్చ సొన అనేది ఉంటుంది. అంటే తెలుపు మనకు ఉన్నటువంటి కష్టాన్ని తీసేసి శాంతిని ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. అలాగే పసుపు రంగు కూడా చాలా మంచి రంగు అన్నమాట. పసుపు శుభప్రదం, మన జీవితంలో శుభాలను తీసుకురావడానికి చాలా శక్తివంతంగా ఉపయోగపడుతుంది. కోడిగుడ్డులో జీవశక్తి అనేది ఉంటుంది కాబట్టి దీంతో మనం ఏ పరిహారం చేసినా కూడా వెంటనే రిజల్ట్ అనేది వస్తుంది. చాలా శక్తివంతంగా కొన్ని క్షణాలలోనే మన సమస్యను తీసివేస్తుంది. మనం దేనికోసమైతే చేశామో ఆ సమస్యను తీసేస్తుంది. కొంతమంది చదువుకున్న ఉద్యోగాలు రాక, కొంతమందికి వివాహ వయసు వచ్చినా కూడా వివాహం కాక, సంతానం లేక, కొంతమందికి ఇంట్లో ఎప్పుడూ కూడా దోషాలు ఉన్నాయని, లేదా అప్పులని, ఆర్థిక సమస్యలని, డబ్బు అంతా నీటిలాగా వృధా ఖర్చు అయిపోతూ ఉంటుంది. లేదా నరదృష్టి ఎక్కువగా ఉందని, ఇళ్ళ ఎదురు వాళ్ళు, ఇరుగు పొరుగు వారి చెడు చూపుల వలన కష్టాలు వస్తున్నాయని, అంటే కొంతమంది ఇరుగు పొరుగు వారు ప్రత్యేకంగా ఇంటి మీద ఒక కన్నేసి ఉంచుతారు. వారి చూపుల వల్ల ఒక్కసారి కాకపోతే ఒక్కసారైనా మనకు సమస్యలు అనేవి పట్టి పీడించే అవకాశం అనేది ఉంటుంది. అలాగే మనుషుల మీద కూడా, అంటే ఇంట్లో ఉన్నటువంటి పిల్లల మీద అవ్వవచ్చు, లేదా ఇంటి యజమాని మీద అవ్వవచ్చు, యజమానురాలు మీద అవ్వవచ్చు, ప్రత్యేకంగా ఒక కన్నేసి ఉంచుతారు. అలాంటి చెడు దృష్టి వల్ల, నరదృష్టి వల్ల కొన్ని కర్మలు అనేవి మన వెంటబడి మన ఆలోచన విధానంలో కూడా మార్పులు రావటము, లేదా కొన్ని అనారోగ్య సమస్యలు రావటం, గ్రహాలు అనుకూలించకపోవటం, ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇలాంటి దోషాలను, మనుషులు సృష్టించే సమస్యలను అన్నిటినీ కూడా ఈ కోడిగుడ్డు అనేది అద్భుతంగా తీసివేస్తుంది. అంతేకాదు ఈ కోడిగుడ్డు పరిహారం వలన గ్రహణ దోషాలు కూడా మీకు తగలకుండా ఉంటాయి. గ్రహణం ఎఫెక్ట్ మీ ఇంటి మీద పడకుండా ఈ కోడిగుడ్డు కాపాడుతుంది. మరి ఇంతకీ గ్రహణం రోజు కోడిగుడ్డుతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఈ వీడియోని పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేయండి. కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ బాక్స్లో ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. ఈ పరిహారానికి కోడిగుడ్లు
ఎక్కువేమీ అవసరం లేదు. 2 కోడిగుడ్లు ఉంటే చాలు. ఆ 2 కోడిగుడ్లతో మీరు ఈ పరిహారం అనేది చేసుకోవచ్చు. ఇది మాత్రం గ్రహణం ప్రారంభం అవ్వకముందు చేయాలి. ఇంటి పరంగా ఉన్నటువంటి నెగిటివిటీని తీసుకోవడానికి ఈ పరిహారం అనేది బాగా అద్భుతంగా సిద్ధిస్తుంది. ముఖ్యంగా నరదృష్టిని, నకారాత్మక శక్తులను, దుష్ట శక్తుల యొక్క ప్రభావాలను, మనం ఆర్థికంగా ఎదగడానికి ఉండేటటువంటి కారణాలను తీసేసుకోవడానికి ఈ పరిహారం అనేది పనిచేస్తుంది. గుడ్డు పరిహారం చేసేవారు ఈరోజు నలుపు రంగు బట్టలు మాత్రం ధరించకూడదు. ఇది ఒక్కటి మాత్రం కొంచెం చూసుకోండి. ఆడవారైతే నెలసరిలో ఉంటే ఈ పరిహారం చేయకూడదు. ఇంట్లో మగవారైనా చేయవచ్చు, ఆడవారైనా చేయొచ్చు. ఎందుకంటే మన ఇల్లు, మన కుటుంబం, మన కాపురం, మన సంసారం కాబట్టి ఆడవారైనా మగవారైనా అందరూ సమానమే. కాబట్టి మీరు చక్కగా ఎవరైనా సరే ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు. మొత్తం 2 పరిహారాలు ఉన్నాయి. వాటిల్లో ఏ ఒక్కటి చేసినా మీకు కలిసి వస్తుంది. కుదిరిన వారు 2 పరిహారాలు చేస్తే చాలా మంచిది. ముందు ఒక కోడిగుడ్డును తీసుకోండి. కోడిగుడ్డును తీసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే రాళ్ళ ఉప్పు ఉంటుంది కదా, రాళ్ళ ఉప్పును కూడా ఒక బౌల్లో తీసుకోండి. అది గాజు బౌలా లేదా మామూలుగా స్టీల్ బౌలా, ప్లాస్టిక్, ఇలా ఏదైనా పర్వాలేదు. అందులో కొంచెం ఉప్పు తీసుకోండి. ఎడమ చేత్తో ఒక గుప్పెడు ఉప్పు కానీ లేదా 2-3 స్పూన్ల ఉప్పు కానీ ఆ బౌల్లో వేసేయండి. కొంచెం తీసుకున్నా పర్వాలేదు. ఉప్పు దిష్టిని, దోషాన్ని తీసేయడానికి చాలా శక్తివంతంగా ఉపయోగపడుతుంది. మనకు కొన్ని అనుకోని సమస్యలు అనేవి వచ్చినప్పుడు చాలా రకాలుగా ఇబ్బంది పడుతూ ఉంటాము. అంటే బయటికి ఎవరికీ చెప్పుకోలేక మనలో మనము చాలా రకాలుగా నలిగిపోతూ ఉంటాం. కాబట్టి అలాంటి చెడునంతటిని కూడా తీసివేయడానికి ఈ ఉప్పు అనేది బాగా పనిచేస్తుంది. ఉప్పు లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి ఉప్పుతో చేసే పరిహారం అనేది మన యొక్క అప్పుల్ని, మన యొక్క కష్టాలను అన్నిటినీ కూడా తొలగించేస్తుంది. ఇలా ఒక బౌల్లోనికి ఒక గుప్పెడు ఉప్పు అనేది తీసుకోండి. తర్వాత దానిపైన ఒక చిటికెడు అంత కుంకుమ వేయాలి. మనకు కుంకుమ వచ్చేటప్పటికి ఎరుపు రంగులో ఉంటుంది. ఎరుపు కూడా మనకు నెగిటివిటీని, దిష్టిని, దోషాన్ని తీసేయడానికి చాలా బాగా అద్భుతంగా, శక్తివంతంగా ఉపయోగపడుతుంది. ఎరుపు అంటే మనకు దుష్ట శక్తులు ఏవైనా ఉన్నా సరే భయపడి పారిపోతూ ఉంటాయి. మనకు ఒక్కొక్కసారి చేతికి డబ్బు అందదు. డబ్బు వచ్చినా కూడా నీటిలాగా వృధాగా ఖర్చు అయిపోతూ ఉంటుంది. చాలా రకాలుగా నిందలు వచ్చి పడుతూ ఉంటాయి. మానసికంగా నలిగిపోతూ ఉంటాము, కురింగిపోతూ ఉంటాము. మన జీతం డబ్బు వచ్చినట్టుగా వస్తుంది, మళ్ళీ అంతలోనే చేజారిపోతూ ఉంటుంది. నెలాఖరికి వచ్చేసరికి చేతిలో రూపాయి కూడా మిగలదు. అలా డబ్బు పరంగా ఉన్నటువంటి సమస్యలన్నిటినీ కూడా తీసేసి నెల రోజులు కూడా మనం డబ్బుకు లోటు లేకుండా పనిచేసుకునే శక్తిని ఇవ్వడానికి, దిష్టిని తొలగించడానికి ఈ పరిహారం అద్భుతంగా పనిచేస్తుంది. మనుషుల చూపులు కూడా మనల్ని నాశనం చేస్తాయి. కొందరు ఇరుగు పొరుగు వారు మనల్ని చూసి వీరు బాగున్నారు, బ్రహ్మాండంగా ఉన్నారు, అది ఇది అని చెప్పేసి జనం చాలా వరకు కూడా నెగిటివ్గా చూస్తారు. అంటే వీళ్ళు ఎప్పుడు ఏడుస్తారా, వీళ్ళు ఎప్పుడు పాడైపోతారా అన్న రేంజ్లో చూస్తారన్నమాట. అలాంటి ఏడుపులు కొన్ని మనకు తగులుతూ ఉంటాయి. కాబట్టి అలాంటి చెడునంతటిని తీసేసుకోవడానికి ఈ ఉప్పు అలాగే ఈ కుంకుమ అనేది చాలా శక్తివంతంగా పనిచేస్తుంది. తర్వాత ఒక కోడిగుడ్డు అనేది తీసుకోవాలి. కోడిగుడ్డును తీసుకున్న తర్వాత ఆ కోడిగుడ్డు మీద కాటుకతో కానీ లేదా బొగ్గుతో కానీ నల్లటి చుక్క అనేది ఒకటి పెట్టేసేయండి. అలా ఎందుకు పెట్టాలంటే ఇక్కడక్కడ కుంకుమేమో ఎరుపు రంగు, కోడిగుడ్డేమో తెలుపు రంగు, ఉప్పు తెలుపు రంగే, ఈ కాటుక నలుపు రంగు. నలుపు మనకు శని ప్రభావాన్ని, శని దోషాలను తీసివేయడానికి చాలా శక్తివంతంగా ఉపయోగపడుతుంది. అంటే ఏలినాటి శని, అర్ధాష్టమ శని, నరదృష్టి ఇలాంటి చెడు నకారాత్మక శక్తులన్నిటినీ కూడా తీసివేయడానికి నలుపు చాలా బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఇందులో మనం వాడిన ప్రతిదీ కూడా చాలా అద్భుతమైనవి, చాలా శక్తివంతమైనవి, చాలా పవర్ఫుల్ అన్నమాట. ఇలా ఇవన్నీ కూడా మీరు ఒక బౌల్లో వేసేసుకున్న తర్వాత ఇక ఆ బౌల్ని పట్టుకొని మీరు మీ యొక్క సంకల్పం అనేది చెప్పుకోవాలి. అంటే ఒక కొత్త ఇల్లు కట్టుకోవాలని, అప్పులు తీరాలని, డబ్బు పరంగా మంచిగా కలిసి రావాలి, లేదా నరదృష్టి ప్రభావం తగ్గాలి, అనారోగ్య సమస్యలు తగ్గాలి, ఉద్యోగం కావాలి, పిల్లలు చెప్పిన మాట వినాలి, లేదా మీ మీద కానీ మీ ఇంటి మీద కానీ ఎవరైనా చెడు ప్రయోగాలు చేస్తే అలాంటి వాటన్నిటినీ కూడా తొలగించుకోవడానికి ఇట్లా ఏదో మీకు బలమైనటువంటి ఒక కారణం ఉంటుంది కదా, ఆ కారణం చెప్పుకొని సంకల్పం చెప్పుకుంటూ ఆ బౌల్ను మీరు చేత్తో పట్టుకొని మీ ఇంట్లో ప్రతి గదికి కూడా తిరగాలి. వంటగది, బెడ్రూము, హాలు, అలాగే మన ఇంటి చుట్టూతా కొంచెం ఖాళీ ప్లేస్ కూడా
ఉంటే అక్కడ సందుల్లో ఇలా ఆ బౌల్ను పట్టుకుని తిరగాలన్నమాట. తిరిగి సంకల్పం చెప్పుకోవాలి. మాకు ఉన్నటువంటి చెడు అంతా కూడా పోవాలి, అంతా కూడా మాకు బాగా కలిసి రావాలి, డబ్బు పరంగా మేము సంపాదించుకోవాలి, మాకు మనశ్శాంతి అనేది ఉండాలి, డబ్బును మేము ఇంకా ఆదా చేసుకోవాలి, పొదుపు చేసుకోవాలి, మా భవిష్యత్తుకు ఉపయోగించుకోవాలి, మా ఇంటిపై ఉన్న నరదృష్టి పోవాలి, గ్రహణం ఎఫెక్టు మా ఇంటి మీద పడకూడదు, ఎటువంటి దోషాలు మాకు తగలకూడదు అని చక్కగా ఆ బౌల్ పట్టుకొని, అమ్మా లక్ష్మీదేవి తల్లి మా మీద అనుగ్రహం చూపించు, మా మీద జాలి చూపించు అని చెప్పి సంకల్పం చెప్పుకొని ఈ బౌల్ని అన్ని గదుల్లో తిప్పేసిన తర్వాత తీసుకుని వెళ్ళి మీ వంటగదిలో ఈశాన్యం దిక్కున పెట్టి వదిలివేసేయండి. అలా పెట్టేసి రాత్రంతా కూడా అలా ఉంచేయండి. ఇలా రాత్రంతా కూడా వంటగదిలో ఉంచటం వలన ఇంటి పరంగా ఇంటి లోపల ఉన్నటువంటి చెడును, ఇంటి చుట్టూతా ఉన్నటువంటి చెడును అని కూడా గ్రహించేస్తుంది. ఇక రాత్రంతా కూడా దాని పని అది చేసుకుంటుంది. ఇక దాన్ని అలా మూలన వదిలేసేసి మీరు ప్రశాంతంగా ఉండండి. గ్రహణం వస్తుంది, వెళ్ళిపోతుంది, అయినా దానిని కదపకండి. మళ్ళీ మరుసటి రోజు ఉదయాన్నే లేచిన తర్వాత ఆ బౌల్లో వాటన్నిటినీ ఒక కవర్లో వేసి తీసుకుని వెళ్ళి జాగ్రత్తగా గుడ్డు పగలకుండా అవన్నీ కూడా తీసుకుని వెళ్ళి ఎవరూ తొక్కని చోట ఏదైనా చెట్టు మొదట్లో కానీ లేదా పారే నీళ్ళల్లో కానీ పడవేయండి. గుడ్డును కూడా వాటితో పాటే పడేసిరండి. గుడ్డు పగలకుండా చేయండి. తర్వాత గుడ్డుకు ఏమైనా మీకు సంబంధం లేదు, కానీ మనం పడేసేటప్పుడు మాత్రం చెయ్యి జారకూడదు. అది ఒకటి మీరు చూసుకోండి, సరిపోతుంది. బౌల్ని మాత్రం కడుక్కొని ఇంటిలో వాడుకోవచ్చు. ఇంట్లోకి వెళ్లే ముందు కాళ్ళు కూడా కడుక్కోండి. ఈ పరిహారం పూర్తయిన 30 నిమిషాల్లోనే మార్పులు చేర్పులు అర్థమవుతాయి. అంతకుముందు ఇంట్లో వాతావరణం ఎలా ఉంది, ఇప్పటి నుంచి ఎలా ఉంటుంది, డబ్బు అంతకుముందు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా మీకు చక్కగా క్లియర్గా అర్థమవుతూ ఉంటాయి. ఎందుకంటే చెడంతటినీ కూడా ఈ పరిహారం మొత్తం కూడా లాగేస్తుంది. ఇప్పటి నుంచి ప్రశాంతమైనటువంటి ఒక వాతావరణం అనేది మీ ఇంట్లో కనిపిస్తుంది. డబ్బు నిలబడుతుంది. అప్పులు ఏమన్నా ఉన్నా సరే తీరిపోతూ ఉంటాయి. మీరు ఏ సమస్య అయితే చెప్పుకున్నారో ఆ సమస్య అనేది పూర్తిగా పోతుంది. మీరు కోరుకున్నది ఖచ్చితంగా నెరవేరుతుంది. చాలా చాలా శక్తివంతమైనటువంటి పరిహారం ఈ గుడ్డు పరిహారం కనుక చక్కగా ఇలా చేసేసుకొని మీ యొక్క ప్రతి కష్టము, నష్టము, సమస్య నుంచి బయటపడి సంతోషంగా ఉండండి. ఇది మొదటి పరిహారం. ఈ పరిహారంతో మీ ఇంట్లో ఉన్న చెడు కష్టాలు అన్నీ పోతాయి. ఇక రెండవ పరిహారం కూడా ఉంది. ఇది చేస్తే గ్రహణం ఎఫెక్ట్ మీ ఇంటి మీద పడదు. ఎటువంటి గ్రహణ దోషాలు తగలకుండా ఈ పరిహారం కాపాడుతుంది. ఎందుకంటే గ్రహణం అనేది ఖగోళపరంగా ఒక అద్భుతమైన మార్పు అయినప్పటికీ మన పూర్వీకులు దీనిని ఆధ్యాత్మికంగా మరియు జ్యోతిష్యపరంగా చాలా కీలకమైన సమయంగా భావిస్తూ ఉంటారు. గ్రహణ సమయంలో వెలువడే ప్రతికూల కిరణాలు లేదా గ్రహణ దోషం మన ఇంటి మీద కానీ మన ఆరోగ్యం మీద కానీ పడకుండా చూడడానికి రకరకాల తంత్ర మార్గాలను గ్రంథాలలో చెప్పారు. అందులో భాగమే ఈ కోడిగుడ్డు ప్రయోగం. దీనికోసం మీరు చేయాల్సింది ఏమిటి అంటే గ్రహణ ప్రారంభం కావడానికి కనీసం 1 గంట ముందే ఇంకొక కోడిగుడ్డును తీసుకోవాలి. ఆ గుడ్డు ఎక్కడ పగులు లేకుండా శుభ్రంగా ఉండేలాగా చూసుకోవటం ముఖ్యం. ఇప్పుడు ఆ గుడ్డు మీద ఎర్రటి కుంకుమను కొద్దిగా నీటితో కలిపి ఒక చెంచాతో లేదా మీ వేలుతో దిష్టి బొమ్మను గీయాలి. మనం సాధారణంగా దిష్టి తగలకుండా ఇంటి గుమ్మానికి కట్టే గుమ్మడికాయ మీద కళ్ళు, ముక్కు బయటకు చాచిన నాలుకతో కూడిన భయంకరమైన ఆకారాన్ని ఎలాగైతే గీస్తామో సరిగ్గా అదేవిధంగా ఈ గుడ్డు మీద కూడా గీయాలి. గుండ్రటి కళ్ళు, కూరలు ఉన్నట్లుగా ఉండే ముఖం మరియు ప్రధానంగా ఆ దృష్టి బొమ్మ నాలుక బయటికి వచ్చి ఉన్నట్లుగా గీయటం వల్ల అది ప్రతికూల శక్తిని ఆకర్షించి అడ్డుకుంటుంది. ఇలా సిద్ధం చేసిన గుడ్డును ఎంతో జాగ్రత్తగా పట్టుకొని మీ ఇంటి పైకప్పు మీద లేదా డాబా పైన లేదంటే టెర్రస్ మీద ఒక మూల పెట్టాలి. ఇంటికి అన్నిటికంటే ఎత్తైన ప్రదేశంలో పెట్టడం వెనుక ఉన్న ఉద్దేశం ఏమిటంటే ఆకాశం నుండి వచ్చే గ్రహణ కిరణాలు నేరుగా ఇంటి గోడల మీద లేదా మనుషుల మీద పడకముందే ఈ గుడ్డు వాటిని గ్రహించి తనలోకి లాగేసుకుంటుంది. గ్రహణకాలం మొత్తం అంటే గ్రహణం పట్టు నుండి విడుపు వరకు ఈ గుడ్డు అలాగే ప్రకృతిలోని ఆ మార్పులకు ఎదురుగా ఉండాలి. ఆ సమయంలో ఆ గుడ్డు ఒక రకమైన రక్షణ కవచంలా మీ ఇంటికి పనిచేస్తుంది. గ్రహణం పూర్తిగా విడిచిపెట్టిన తర్వాత ఇంట్లో అందరూ స్నానాలు ఆచరించి ఇంటిని కూడా శుద్ధి చేసుకున్న తర్వాత చివరిగా ఆ గుడ్డును తీయాలి. ఆ గుడ్డును నేరుగా చేత్తో ముట్టుకోకుండా ఒక కవర్లో కానీ లేదా ఏదైనా కాగితంతో కానీ పట్టుకుని తీసుకువెళ్ళటం మంచిది. ఇప్పుడు ఈ గుడ్డును తీసుకుని వెళ్ళి మీ వీధుల్లో లేదా ఊరిలో ఎక్కడైతే 4 రోడ్లు కలుస్తాయో ఆ కూడలి వద్ద రోడ్డు పక్కగా పడేయాలి.
4 రోడ్ల కూడలిని ఎంచుకోవడానికి కారణం ఏమిటంటే అది 4 దిక్కులకు ద్వారం లాంటిది. అక్కడ ఆ గుడ్డును పడేయటం వల్ల అది గ్రహించిన ప్రతికూల శక్తి లేదా దోషం ఆ 4 దిక్కుల వైపు వెదజల్లబడి మీ ఇంటికి లేదా మీకు ఎటువంటి హాని చేయకుండా దూరంగా వెళ్ళిపోతుంది. ఇలా చేయటం వల్ల గ్రహణ కాలంలో సంభవించే దోషాలు మీ ఇంటి దరి చేరకుండా ఉంటాయి. మీ ఇంటిపై ఎటువంటి గ్రహణం ఎఫెక్ట్ పడకుండా ఉంటుంది. ఇది 2వ పరిహారం. గ్రహణం రోజున ఈ 2 పరిహారాల నుండి ఏ ఒక్కటి పాటించినా మీకు మంచి జరుగుతుంది. మొదటి పరిహారమేమో మీ ఇంటి మంచికి, 2వ పరిహారమేమో గ్రహణం ఎఫెక్ట్ పడకుండా ఉండడానికి. కుదిరితే 2 పరిహారాలు చేసుకోండి, మీకు చాలా మంచి జరుగుతుంది. అదృష్టం కలిసి వస్తుంది. ఇక మీకు తిరగనేదే ఉండదు. మార్చి 3వ తేదీన సంభవించే ఈ చంద్రగ్రహణం ఒక విలక్షణమైన గ్రహణం. ఇది పాల్గొన పూర్ణిమ అనగా హోలీ పూర్ణిమ నాడు సింహరాశి పుబ్బా నక్షత్రంలో సంభవిస్తుంది. దీని ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. సాధారణంగా హోలీ అంటే రంగుల పండుగ. అందరూ కలిసి ఉత్సాహంగా రంగులు పూసుకుంటూ ఆడుకోవటం ఆనవాయితీ. కానీ ఈసారి పౌర్ణమితో పాటు గ్రహణం కూడా వచ్చింది. కాబట్టి ఈరోజు రంగులు పూసుకోవటం అస్సలు మంచిది కాదు. గ్రహణ సమయంలో ప్రకృతిలో ప్రతికూల శక్తులు ఎక్కువగా ఉంటాయి. ఈరోజు రంగులు పూసుకుంటే దురదృష్టం కూడా వెంటాడే ప్రమాదం ఉంది అని జ్యోతిష్యులు చెప్తూ ఉన్నారు. ఒకవేళ మీరు అంతలా హోలీ వేడుకలు జరుపుకోవాలనుకుంటే కేవలం ఉదయం 10 లేదా 11 గంటల లోపు మాత్రమే ఆడుకోవాలి. 11 గంటల తర్వాత ఒక్క చుక్క రంగు కూడా మీద పడకుండా చూసుకోవటం మీ శ్రేయస్సుకే మంచిది. ఈ చంద్రగ్రహణం మధ్యాహ్నం 3 గంటల 20 నిమిషాలకే ప్రారంభమవుతుంది. రాత్రి 6 గంటల 47 నిమిషాలకు ముగిస్తుంది. అయితే మధ్యాహ్నం 3 గంటల 20 నిమిషాలకు మనకు చంద్రుడు రాడు కదా, అందుకే గ్రహణం పట్టడం మనకు కనిపించదు. మన తెలుగు రాష్ట్రాల్లో సాయంత్రం 6 గంటల 10 నిమిషాలకు చంద్రుడు వస్తాడు. ఇక అప్పటి నుండి 6 గంటల 47 నిమిషాల వరకు మనకు గ్రహణం కనిపిస్తుంది. అంటే 37 నిమిషాల పాటు మనకు గ్రహణం కనిపిస్తుంది. కానీ మనం మధ్యాహ్నం 3 నుండి సాయంత్రం 6 గంటల 47 నిమిషాల వరకు కూడా గ్రహణ నియమాలను పాటించాల్సిందే. ఈ గ్రహణ కాలంలో సూర్యుడు, భూమి, చంద్రుడు ఒకే సరళ రేఖపైకి వస్తారు. భూమి నీడ చంద్రుడిని పూర్తిగా కమ్మివేయటం వల్ల ఆ చంద్రుడు రక్తం లాంటి ఎరుపు రంగులోనికి మారుతాడు. దీనినే బ్లడ్ మూన్ అని కూడా అంటారు. ఈ సమయంలో నెగిటివ్ ఎనర్జీ అనేది పరాకాష్ఠకు చేరుకుంటుంది. అందుకే ఈ గ్రహణం రోజున దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రధాన దేవాలయాల తలుపులు మూసివేస్తారు. తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి కాశీ విశ్వేశ్వరాలయం వరకు ప్రతి గుడిలోనూ గ్రహణ సమయానికి ముందే కవాటాలు మూసివేసి గ్రహణం ముగిసిన తర్వాత మాత్రమే సంప్రోక్షణ చేసి మళ్ళీ తెరుస్తారు. గ్రహణ సమయంలో దేవుని విగ్రహాలను కూడా తాకకూడదు. ఈ సమయంలో మనం చేసే పనులు మన భవిష్యత్తును నిర్ణయిస్తాయి. ముఖ్యంగా గ్రహణ నియమాలను పాటించడం చాలా అవసరం. గ్రహణ సమయంలో ఆహారం తీసుకోవడం నిషేధం. గ్రహణం స్టార్ట్ అవ్వకముందే ఇంట్లో నిల్వ ఉన్న ఆహార పదార్థాలపై అంటే బియ్యము, పచ్చళ్ళు, కూరగాయలు, పెరుగు, పాలు, పప్పు దినుసులు ఇలాంటి వాటిపై దర్భలు లేదా తులసి దళాలను వేయాలి. దీనివల్ల గ్రహణ కిరణాల నుంచి వెలువడే రేడియేషన్ ఆ ఆహారాన్ని విషపూరితం చేయకుండా కాపాడుతుంది. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఈ సమయంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలి. గర్భిణీలు గ్రహణ సమయంలో ఇంటి బయటకు అస్సలు రాకూడదు. ఆ కిరణాలు గర్భంలో ఉన్న శిశువుపై పడితే ఆ శిశువుకి శారీరక వైకల్యం కలిగే ప్రమాదం ఉంది కనుక గ్రహణ సమయంలో గర్భిణీలు పొరపాటున కూడా బయటకు రాకూడదు. తలుపులు, కిటికీలు అన్నీ క్లోజ్ చేసి ఇంట్లో ఉండాలి. నిద్రపోకూడదు. ఒకచోట కూర్చొని ఉండాలి. ఈ సమయంలో గర్భిణీలు ఎటువంటి పదునైన వస్తువులను వాడకూడదు. అంటే కాయగూరలు కొయ్యటము, బట్టలు కుట్టటము, సూది, కత్తెర వంటివి ముట్టుకోవటం వంటివి చేస్తే పుట్టబోయే బిడ్డకు చర్మ సంబంధిత వ్యాధులు లేదా శారీరక లోపాలు ఏర్పడే అవకాశం ఉంది. గ్రహణ సమయంలో గర్భిణీలకు ఆకలి వేస్తే ఫ్రూట్స్ తినవచ్చు, మంచినీరు త్రాగవచ్చు. అంతేగాని పాలు, పెరుగు వండిన ఆహారం తినకూడదు. సామాన్యులు అయితే గ్రహణ సమయంలో అస్సలు ఏమీ తినకూడదు. గ్రహణ సమయంలో గర్భిణీలు మరియు సామాన్యులు అందరూ కూడా భగవన్నామ స్మరణ చేస్తే మంచిది. ఓం నమ శివాయ అనే మంత్రాన్ని కానీ లేదా విష్ణు సహస్రనామాలను కానీ పఠించటం వల్ల మన చుట్టూ ఒక రక్షణ వలయం ఏర్పడుతుంది. ఇక గ్రహణ కాలం ముగిసిన తర్వాత విడుపు స్నానం చేసి ఇల్లు కడిగి శుభ్రం చేసుకొని అప్పుడే ఆహారాన్ని వండుకోవాలి. గ్రహణానికి ముందు వండిన ఆహారం ఏమైనా ఉంటే దానిని పడేయాలి, తినకూడదు. అంతేకాదు గ్రహణం ముగిసిన తర్వాత ఇంటికి కట్టుకునే దిష్టి వస్తువులు ఉంటాయి కదా, అంటే దిష్టి గుమ్మడికాయ, దిష్టి నిమ్మకాయలు, పటిక, కలబంద ఇలాంటి దిష్టి వస్తువులన్నీ తమ శక్తిని కోల్పోతాయి కనుక గ్రహణం తర్వాత వాటిని తీసేసి పడేయాలి, కొత్తవి కట్టుకోవాలి.
అలాగే గ్రహణం ముగిసిన మరుసటి రోజున మీకు దగ్గరలో శివాలయం ఉంటే శివాలయం దగ్గరికి వెళ్ళి శివలింగానికి చెంబుడు నీటితో కానీ పాలతో కానీ అభిషేకం చేస్తే మీకు బాగా కలిసి వస్తుంది. గ్రహణ దోషాలు తగలకుండా ఉంటాయి. ఈ గ్రహణం రోజున చక్కగా అందరూ కూడా గుమ్మానికి రావి ఆకులు కట్టుకోండి. అలా కట్టుకోవటం వలన గ్రహణం ఎఫెక్ట్ అనేది మన ఇంటి మీద పడకుండా ఉంటుంది. ఎటువంటి చెడు జరగకుండా ఉంటుంది. గ్రహణ విషకిరణాలు ఇంటి మీద పడకుండా ఉంటాయి. ముఖ్యంగా ఇంట్లో గర్భవతులు ఉన్నవారు తప్పనిసరిగా ఈరోజు గుమ్మానికి రావి ఆకులు కట్టుకోవాలి. ఏమీ లేదు, సింపుల్. 11 రావి ఆకులు తెచ్చుకొని వాటిని పసుపు రంగు దారంతో తోరణంలాగా అల్లుకుని ఆ దారాన్ని గుమ్మానికి కట్టేయండి. ఈ తోరానికి ఆ చివరన ఒకటి, ఈ చివరన ఒకటి 2 వేప కొమ్మలను కూడా కట్టండి. ఇలా రావి ఆకులను వేప కొమ్మలను కట్టుకుంటే ఇక మీకు తిరగనేదే ఉండదు. గ్రహణం వలన ఏ చెడు జరగదు. గ్రహణం మీ ఇంటిని తాకదు. గ్రహణం యొక్క చెడు ఎఫెక్ట్ అనేది మీ ఇంటి మీద పడదు. విషకిరణాల ప్రభావం ఉండదు. కనుక అందరూ కూడా ఈ గ్రహణం రోజున గుమ్మానికి ఈ విధంగా రావి ఆకులను వేప కొమ్మలను కట్టుకోండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.